ఇప్పుడు పరిణామాలు అమెరికా ఎందుకు రగిలిపోతోంది ప్రస్తుతం అంటే, డాలర్ ఆధిపత్యంతోనే అది ఎంతకాలం బ్రతుకుతుంది. డాలర్ డౌన్ అయిపోతే అమెరికా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఇప్పటికి ఈ మధ్య కాలంలో లెక్క తేలిన దాని ప్రకారం ప్రపంచంలో 58% వినియోగించే డాలర్ ఇప్పుడు 40% పడిపోయింది. ఇది నంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి భారతదేశం కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, అలాగే ఈ దేశాలన్నీ కూడా తమ తమ లావాదేవీలు ఒకళ్ళకొకళ్ళకి జరుగుతున్న వ్యాపార లావాదేవీలు ఇంక్లూడింగ్ ఇరాన్‌తో ఎవరి కరెన్సీలో వాళ్ళది. ఏ దిర్హామ్సా, లేకపోతే రూపాయలా, యువాన్సా, రూబెల్సా ఇట్లాంటిది. ఈవెన్ అరబ్ దేశాలు కూడా అదే బాట పడుతున్నాయి. ఇది ఇక డాలర్‌తో పని లేకపోతే అమెరికా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి డాలర్ బాండ్‌లు ఏవైతే కొనుక్కుని డబ్బులెట్టు పెట్టుకున్నారో అయి కూడా భారతదేశం నిదానంగా తీసేసి దాన్ని బంగారం వైపుకి మళ్లించేసుకున్నటువంటి సంగతి చూసాం. ఇప్పుడు అమెరికాకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే బ్రిక్స్. అంటే ఇప్పటికే యూరోతో ఒక దెబ్బ తిన్నది. అందుకని యూరోపియన్ యూనియన్‌ని బెదిరిస్తోంది. అట్లాగే ఇప్పుడు మనల్ని బెదిరిస్తోంది. అయితే బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా కలిపినటువంటి బ్రిక్స్ ఏదైతే ఉందో, ఈ బ్రిక్స్ కరెన్సీని ఆ మధ్యన రష్యా, చైనా తీసుకొచ్చిన భారతదేశం ఆపింది అమెరికాతో ఉన్న మిత్రత్వంతో. అయితే ఇప్పుడు ఈ బ్రిక్స్‌లో చేరుతున్నటువంటి దేశాలన్నీ కూడా బ్రిక్స్ కరెన్సీ దిశగా అడుగు వేస్తున్నాయి. ఎక్సెప్ట్ ఇండియా. సౌత్ ఈస్టర్న్ ఏషియన్ నేషన్స్ అన్నీ కూడా బ్రిక్స్ కరెన్సీ తెచ్చుకోవడమే బెటర్ అని చెప్తున్నాయి అమెరికా ఒత్తిడితో. ఎందుకంటే అమెరికా ఇదివరకు ఏంటంటే పెట్రో డాలర్ మారకం కోసం అని పెడితే చివరికి అమెరికా దాన్ని ఏం చేస్తుంది, వెపన్గా వాడుతుంది. రష్యా ఆ మధ్యన డాలర్లతో వ్యాపారం చేస్తుంటే రష్యన్ డాలర్లు ప్రపంచవ్యాప్తంగానే సీజ్ చేసి పడేసింది అమెరికా. దాంతో ఒక్కసారి డబ్బులు చేతిలో లేకుండా పోయింది. అట్లాంటి పరిస్థితులు సృష్టిస్తుంది. అంటే డాలర్ని వెపన్గా వాడుతున్నప్పుడు ఇక మరి అమెరికా డాలర్ని మనం ఎట్లా నమ్మాలి, ఎట్లాగే దాని మీద నమ్ముకుని ఉండాలి అంటే లేక అమెరికా చెప్పు చేతల్లో నడవాలి. అమెరికా సార్వభౌమాధికారం కింద మన సార్వభౌమాధికారం తాకట్టు పెట్టుకోవాలి. దాంతో ఎవడికాడు ఈ పని చేసుకొస్తున్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి దాదాపుగా 9 దేశాలు ఈ విషయంలో ఒక అంగీకారానికి వచ్చినాయి అన్నటువంటిది ఇండోనేషియా బిజినెస్ పోస్ట్ చెప్తోంది. అంటే 10ది భారతదేశమే అనమాట వద్దంటోంది ప్రస్తుతానికి.